విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరికి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డూ, డస్ మరియు డిడ్లను ఎలా వాడాలో నేర్చుకుందాము. ఈ మూడింటిని మనం డూ ఫార్మ్స్ అని అనవచ్చు. వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. రైట్, ఇంగ్లీష్ లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, ఈ మూడు కూడా అందుట్లో భాగం అన్నమాట. సరే, డూ మరియు డస్లనేమో ప్రెజెంట్ లో వాడాలి, డిడ్నేమో పాస్ట్ లో వాడాలి. ముఖ్యంగా మనం ప్రశ్నలు అడిగే సందర్భంలో ఈ డూ, డస్, డిడ్లను వాడుతుంటాం. ఫస్ట్ ప్రెజెంట్ లో చూద్దాం. ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని అడగాలి, మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా అని ప్రశ్న అడగాలి కదా. డూ తోటే స్టార్ట్ చేయాలి. మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే ప్రతిరోజు జరిగే పనులను అడిగే సందర్భంలో డూ లేదా డస్లనే వాడాలి. ఐ యూ దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే డూ వాడండి. హీ షిట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే డస్ వాడండి. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారంటే డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. మరి వారు వెళ్తారంటే డూ దే గో టు కాలేజ్ ఎవ్రీడే అని చెప్పాలి. మరి అతడు వెళ్తాడా, ఆమె వెళ్తాడా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్. అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడంటే డస్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తుందా అంటే డస్ షీ గో టు కాలేజ్ ఎవ్రీడే. మీ ఫ్రెండ్ ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు, మీ ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ యువర్ ఫ్రెండ్ గో టు కాలేజ్ ఎవ్రీడే. మరి మీ ఫ్రెండ్స్ ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు, ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డూ యువర్ ఫ్రెండ్స్ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఇలా ప్రజెంట్ లో డూ మరియు డస్లను వాడాలి. డూ డస్లని వాడి ప్రశ్నించేటప్పుడు కోటి ప్రశ్నలు అడిగినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. డూ, డస్, డిడ్ తోటి ఎన్ని కోట్ల వాక్యాలు రాసినా మాట్లాడినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడండి. మీరు ఫిక్స్ అయిపోండి. డూ, డస్, డిడ్ కనిపిస్తే V1 అని అనుకోండి. కానీ వీటిని ప్యాసివేజ్ లో వాడినప్పుడు మాత్రం వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. మనం ఎక్కువగా యాక్టివేజ్ లోనే మాట్లాడుతుంటాం కాబట్టి V1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిడ్ చూద్దాం. జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డిడ్ వాడుతుంటాం. అంటే పాస్ట్ లో ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే డిడ్ యూ గో టు కాలేజ్ చేస్తాడే. వారు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే డిడ్ దే గో టు కాలేజ్ చేస్తాడు. అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడంటే డిడ్ హీ గో టు కాలేజ్ చేస్తాడు. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందంటే డిడ్ షీ గో టు కాలేజ్ చేస్తాడు. మీ ఫ్రెండ్ నిన్న కాలేజ్కి వెళ్ళాడంటే డిడ్ యువర్ ఫ్రెండ్ గో టు కాలేజ్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ నిన్న కాలేజ్కి వెళ్ళారంటే డిడ్ యువర్ ఫ్రెండ్స్ గో టు కాలేజ్ చేస్తాడే. ఇదండి డూ మరియు డస్ అలాగే డిడ్ గురించి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ. ఇట్లు మీ రెడ్డి.